హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఈరోజు మనము బిగ్ బాస్ ఓవర్వ్యూ చూడబోతున్నాం. ఇందాక ప్రోమోలో చెప్పినట్టే మనకు దాంట్లో సంబంధించిన ప్రతిది ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో 15 to 20 minutes ఉంటుంది. మీరు లాస్ట్ దాకా చూడండి. ఇఫ్ కేస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఏ కంటెస్టెంట్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటాడు. లాస్ట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ డైవ్. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేయగానే ఇదే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకు ఇది కంటెస్టెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ క్లామ్స్ అందరూ ఒక దగ్గర నిలబడి ఉంటారు. నిలబడి ఉన్నాక బిగ్ బాస్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు. ఏం టాస్క్ అంటే అది రౌండ్గా ఆడేది రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ తీసుకొని 5గురు చైన్గా ఫామ్ అయ్యి ఓన్లీ బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేసుకుని కింద వేయాలి, చేతితో టచ్ చేయకూడదు. ఈవెన్ ఫస్ట్ తీసుకునే అతను కూడా చేతితో టచ్ చేయకూడదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరూ గ్రూప్ ఆఫ్ క్లామ్స్ అందరూ ఒక దగ్గరికి చేరి డిస్కషన్ పెట్టుకుంటారు ఎలా తీయాలి. కొంతమంది ప్రాక్టీస్ చేశారు, కొంతమంది నిజం హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేసుకుందామని చేసుకున్నాం. సో ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఇది టాస్క్ ఎవరు వర్సెస్ ఎవరు జరిగిందంటే నైనిక వర్సెస్ యష్ని మధ్యన జరిగింది. సో యష్ని టీం వాళ్ళు ఏమంటే బాడీ టు బాడీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, కానీ నైనిక వాళ్ళు మాత్రం హెడ్ పై నుంచి హెడ్ పై ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక్కొక్కరు లేస్తున్నాయి. లాస్ట్కి ఇదేంది నైనిక టీం వాళ్ళు టాస్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. యశ్విని గారు లేట్గా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత యశ్విని క్వశ్చన్ చేశారు, మీరు హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేశారు, మేము బాడీ టు బాడీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినాం, కానీ మీరు చేసింది పెద్ద తప్పు. మీరు బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే విష్ణుప్రియ అంటే హెడ్ కూడా బాడీలో ఒక పార్టే కదా, సో అది కూడా ఒక పార్టే కదా, మీరు ఎందుకు ఇలా అంటున్నారు. అయితే మధ్యలో నిఖిల్ ఇన్వాల్వ్ అదే అబ్జర్వేటర్ కదా, నిఖిల్ ఇన్వాల్వ్ ఏం చెప్తున్నాడంటే మీది ఒక ప్రాసెస్, వాళ్ళది ఒక ప్రాసెస్, వాళ్ళు స్ట్రాటజీ ఉపయోగించారు, మీరు హార్డ్ వర్క్ ఉపయోగించారు. సో ఈ టాస్క్లో వాళ్ళే విన్నర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ అడిగారు ఎవరు విన్నర్ ఈ టాస్క్లో అంటే, ఈ టాస్క్లో విన్నర్ ఈజ్ నైనిక టీం వాళ్ళే అని చెప్తే వాళ్ళందరూ ఫుల్గా సెలబ్రేట్. సరే, టీం మెంబర్స్ అందరూ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ టాస్క్ గురించి డిస్కషన్ పెట్టుకుంటూ కొంచెం హీటెడ్ కాన్వర్జేషన్ నడిచింది. అయితే మెయిన్గా ప్రేరణ వాళ్ళందరూ కొంచెం గొడవ స్టార్ట్ చేశారు. ఇది ఎలా అన్ఫేర్ గేమ్ కదా అని చెప్పి గొడవ స్టార్ట్ అయింది. కొంచెంసేపు తర్వాత గొడవ కూల్ అయిన తర్వాత అందరూ బిగ్ బాస్ డెస్క్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆమె ఉంటుంది కదా సీత, నేను వేరే వాళ్ళని క్లాప్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి వేసినప్పుడు మనం క్లాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే, అప్పుడు యశ్విని వచ్చి క్లాప్ చేస్తుంటే నేను నీ గురించి మాట్లాడేది అక్కకి చెప్తున్నాను, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్తుంది. సో తర్వాత కొంచెం తర్వాత ఇదేంటంటే సోనియా ఒక దగ్గర మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మనం చూస్తుంటే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ నిజంగానే సోనియా బాధపడుతుంటే నిఖిల్ వచ్చి ఏమైందంటే, ఏం లేదు కొంచెం నేను ఫ్రీగా ఉండాలి, ఈ టాస్క్లన్నీ గీసుకోవడానికి కొంచెం దూరంగా ఉండాలనుకున్నా అంటే, ఏమైంది అని చెప్తే నేను మిస్సింగ్ సమ్మన్ అంటే ఎవరు అంటే నా ఫ్యామిలీ అంటే, అందరూ మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోము కదా, వెళ్తాము అని చెప్పి నిఖిల్ ధైర్యం చెప్తాడు. సో అక్కడ కాన్వర్జేషన్ అంతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తర్వాత శేఖర్ భాష తర్వాత వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ నాగమణికంఠ గురించి మాట్లాడతారు. సో మన వీడియోలో నాగమణికంఠ గురించి మాట్లాడకపోతే ఇలా ఇక్కడ మాట్లాడతారు. ఏంటంటే నాగమణికంఠ చాలా మారాడు, తను అన్ని లైట్గా స్పోర్టివ్గా తీసుకొని మాట్లాడుతున్నాడు, కింద జోక్స్ చేస్తున్నాడు, గ్రేట్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నాడు. సో యూ షుడ్ అప్రిషియేట్ హిమ్, హీ వాజ్ చేంజింగ్ లిటిల్ బిట్, తను మార్చుకున్నాడు, గేమ్లో స్లోగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. చూద్దాం ఫర్దర్గా ఎంతవరకు సస్టైన్ అవుతాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ కిచెన్ దగ్గర కూర్చొని అందరూ ఒకరొకరు డిస్కషన్ చేసుకున్నారు. ఈయన ఇట్లా ఆడాడు, ఆయన అట్లా ఆడాడు, ఇట్లా ఆడాడు డిస్కషన్ జరుగుతుంటే నిఖిల్ నైనిక దగ్గరికి పోయి, అదే సోనియా దగ్గరికి పోయి అడుగుతాడు, ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు అంటే, ఐ నీడ్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ కనపట్లేదు, సో చూద్దాం అని చెప్పి అంటుంటే, నువ్వు లోపల రా, కిచెన్ దగ్గర కావాల్సినది ఎంటర్టైన్మెంట్ ఉంది, సో యూ మస్ట్ కమ్ ఇన్సైడ్ అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. సో ఇంకా సోనియా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పటికి తర్వాత నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ డేకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. కానీ ఈ సీజన్లో మైనస్ పాయింట్ ఏంటంటే పెద్ద డ్యాన్సర్లు ఎవరు లేరు. అందరూ అంతంత మాత్రం డ్యాన్సర్ చేసేవాళ్ళు, పెద్ద డ్యాన్సింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో అదొక డిసప్పాయింట్మెంట్. తర్వాత ఓపెన్ చేయగానే అందరు టీ పెట్టుకుంటూ ఉంటే ఇది
ఇతున్నాడు అబ్బాయి టీ పెడుతుంటే టీ పొంగేసి మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అయిపోతుంటే ఇది ఉంది కదా, ఇది ఉంది కదా సీత, కిరాక్ సీత వచ్చేసి నేను చెప్తున్నా కదా అని చెప్పి అంటుంది. వీళ్ళు పులిహోర చేసుకుంటూ ఉంటారు. పులిహోర చేసుకుంటూ ఉంటే అదేంటి ప్రేరణ ఉంది కదా, ప్రేరణ పోపు వేస్తూ ఉంటుంది. ఆ పోపు మాడిపోతుంది. సోనియా వచ్చి సోనియా కాదు ఈ పేరేంది మర్చిపోయానే, సీత వచ్చి చెప్తుంటుంది ఏమని, నా టాస్క్ కదా ఇది, మీరు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నా, నేను కుక్ చేస్తాను కదా, నేను ఈ వేలో కుక్ చేయను, నేను ఆ ప్రాపర్ వేలో కుక్ చేస్తాను, ఇది సరిగా కాదంటే నేను కుక్ చేసుకుంటా నా ఇష్టం అని చెప్పి అబ్బాయి అంటారు. సో ఇద్దరు మధ్య గొడవ అవుతుంది. మీరే కుక్ చేసుకొని మీ ఇష్టం, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాను, మీరు అంతలోపే కుక్ చేస్తుంటే నువ్వు వచ్చే లోపల పాలు మొత్తం పొంగిపోయి టీ అంతా పొంగిపోయింది. సో ఆమె ఏం చెప్తుందంటే నేను 5 నిమిషాల్లో వస్తానని చెప్పాను, వచ్చాను కదా అంటే నువ్వు రాక తలికి ఇదంతా అయిపోతుంది ప్రాసెస్ ఎందుకని చెప్పి మాకు మేమే తర్వాత నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే మా ఉయ్యాల లాంటిది పెడతారు. ఉయ్యాల పైన ఒక రాడ్ ఉంటుంది. రాడ్ పైన బ్రిక్స్ పెట్టాలి. అందరు బ్రిక్స్ పెట్టాలి. ఈడ గెలిచిన వాళ్ళు లిటరల్ 3 టాస్క్లో 2 టాస్కులు గెలిచినట్టు. 2 టాస్కులు గెలిచినారు. గెలిచిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. సో అందరు స్టార్ట్ చేశారు. సో ఏమైందంటే ఫస్ట్ అందరు ఒక్కొక్క బ్రిక్స్ పెట్టారు. బ్రిక్స్ పెట్టిన తర్వాత ఈయన ఉన్నాడు కదా పృథ్వీ వచ్చేసి నైనిక వాళ్ళ అది ఉంది కదా డెస్క్ని గెలికేది, అది తంతే పడిపోతుంది. వాళ్ళు అన్ఫేర్ గేమ్ అంటారు, మీరు కూడా చేయని అని చెప్పి అంటారు. సో అందరు అట్లా ఆడుతుంటే ఒకరు పెడుతుంటే కొద్దిగా ఒకరు తంతున్నారు పడిపోతుంటే నిఖిల్ అన్నాడు, మీరు ఇట్లా అన్ఫేర్ గేమ్ ఆడితే ఎవరు గెలవరు, అన్ఫేర్ గేమ్ ఆడకండి, ఆపేయండి అని చెప్తారు. ఆపేయండి అని చెప్పేస్తే ఈమెం అర్థం చేసుకుంటుంది, ఈ గేమ్ ఆపమని చెప్పారు. నేనేం చెప్తే నేను గేమ్ ఆపమని చెప్పలేదు, స్టార్ట్ చేయండి అని చెప్తే అందరూ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత వీళ్ళకి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇలా చెప్పడం వల్ల మేము ఇట్లా ఆపేసినా, మీరు స్టాప్ ది గేమ్ అని చెప్పారు. ఆయన ఏం చెప్తారు, నీకు నేను స్టాప్ ది గేమ్ అని చెప్పలేదు, స్టాప్ ది అన్ఫేర్ గేమ్ అని చెప్పాను, మీరు రాంగ్ అర్థం చేసుకున్నారంటే. సో బిగ్ బాస్ క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎవరు విన్నర్గా డిక్లేర్ చేయాలనుకుంటున్నారంటే ఎస్టీని టీమ్ని డిక్లేర్ చేస్తున్నాం విన్నర్గా అని చెప్తారు. సో అక్కడితో ఆ టాస్క్ ఎండ్ అవుతుంది. సో ఆ తర్వాత బిగ్ బాస్ అందరికి బిగ్ బాస్ డెస్క్ దగ్గర పిలుస్తాడు. బిగ్ బాస్ డెస్క్ దగ్గర పిలిచి ఎస్టీని నిలబెట్టి, ఎస్టీని యు ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద టాస్క్, మీరు 3 టాస్క్లో 2 టాస్క్ గెలిచారు, మీకు బిగ్ బాస్ తరఫు నుంచి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఏంటిది అని చెప్తే ఒక బౌల్ తీసుకొచ్చి గెలుపుతూ ఉంటారు. దాని బౌల్ నుంచి ఒక పేపర్ తీస్తారు. అంటే ఏం చెప్తారంటే బిగ్ బాస్, మీరు ఈ నిఖిల్ టీంలో నుంచి ఒక క్లాంప్ని తీసుకుని మీ దాంట్లో జాయిన్ అయ్యి మీ పెద్ద క్లాంప్ తీసుకోవాలి అని చెప్తారు. సో తీసుకుంటారు. ఎవరిని తీసుకుంటారు అంటే సోనియాని తీసుకుంటారు. సోనియాని తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ చెప్తారు, మీరు ఈ మొత్తం ఉన్న దాంట్లో బిగ్గెస్ట్ క్లాంప్ టీం కదా, మీకు ఒక సర్ప్రైజ్ రూమ్ ఇస్తాం, పెద్ద రూమ్ ఇస్తాం, ఆ రూమ్లోకి వెళ్ళండి. ఆ రూమ్ పేరు గుర్తొస్తలేదు, చెప్తాను. రూమ్ పేరు ఏంటంటే సో ఏం చేస్తారంటే శేఖర్ భాషని రెడ్ రూమ్లో ఆ రూమ్లో పంపించినాక రెడ్ ట్రే ఉంటుంది. రెడ్ ట్రేలో ఆ రెడ్ బ్యాండ్ తీసుకొచ్చి అది తన సోనియా పైన బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి కొత్త రెడ్ బ్యాండ్స్ వేస్తారు. రెడ్ బ్యాండ్స్ వేసి ఎస్సీకి ఈ టీంలోకి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీరు పెద్ద క్లాంప్ టీం అవడం వల్ల మీకు మేము లగ్జరీస్ రూమ్ అయినా డ్రాగన్ ఫ్లై రూమ్ ఇస్తున్నాము, మీరు పెద్ద టీం అని చెప్పి. వాళ్ళు లోపల పోయి చూసి సర్ప్రైజెస్ అని చూసి ఎక్సైట్ అవుతారు. అక్కడ బాక్స్లో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అది లగ్జరీస్ రూమ్గా మారిపోతుంది. తర్వాత ఇదంతా అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఈ అన్ఫేర్ గేమ్ నైనిక ఏమంటుందంటే, ఈ యశిని బిగ్ లక్కీ ఫెలో లాగా ఉంది, ప్రతి దాంట్లో ఆమె విన్ అవుతుంది, అన్నీ ఇట్లా కలిసి వస్తున్నాయి, మనకేమో సరిగా రాలేదు, మనం ఆమె అన్ఫేర్ గేమ్ ఆడినదని రిపోర్ట్ చేసినా కూడా మనమే చెడైపోయినాం, సో లెట్ మీ హర్ విన్, మనకి ఇంకా మోర్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఆమె ఒక డైలాగ్ పాస్ చేస్తుందంటే ఆమె గేమ్ గెలిచింది, మన హృదయాలు గెలిచిందని చెప్తుంది. తర్వాత కాసేపు తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి రూమ్లోకి రమ్మంటారు. అదే వేరే ఒక రూమ్లో ఒక చార్ట్స్ ఉంటాయి. చార్ట్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు అందరు క్లాంప్స్ కదా, మీ క్లాంప్స్ గ్రూప్ ఆఫ్ క్లాంప్స్కి ఒక జెండా డిజైన్ చేసుకోండి అని చెప్తారు. వాళ్ళందరూ క్లాంప్ తీసుకొని ఒకరేమో వాటర్ అంటాడు, ఒకరేమో ఫైటర్ అంటాడు, ఒకరేమో ఇది అంటారు అని చెప్పి డిజైన్ చేసుకుంటారు. లోగోలు డిజైన్ చేసుకుంటారు. ఫస్ట్ ఇదేంది ఏషియన్ టీం వాళ్ళు డిజైన్ చేసుకున్న ఫ్లాగ్ బుల్తో డిజైన్ చేసుకొని దాని మీద అఖండ అని రాసుకుంటారు. మేము అఖండ టీం, పవర్ఫుల్ టీం అంటారు. తర్వాత ఏముంది కదా నైనికా టీం, వాళ్ళేమో ఫీనిక్స్ అవన్నీ తీసుకొని డిజైన్ చేసుకొని ఒక డిజైన్ చేసుకుంటారు, అంతులేని వీరులు అని చెప్పి. తర్వాత వీళ్ళు
నిఖిల్ టీం వాళ్ళేమో అలలు క్రియేట్ చేసుకుని అలలు అనేది ఒక టీం పేరు పెట్టుకుంటారు. అంతులేని అలలు ఏదో సంథింగ్ పెట్టుకుంటారు. ఈ అలలు దాటి రావడం చాలా కష్టం కాబట్టి మా టీంకి అలలు అనేది ఒక సింబల్గా పెట్టుకుంటారు. సో అక్కడితో వాళ్ళ ఎజెండా. సో తర్వాత ఏం జరుగుతుంది, కాసేపు తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరినీ పిలిచి డిస్కషన్ ఒకరి దగ్గర కూర్చోబెడతారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళ చీఫ్స్ అందరినీ కన్వెన్షన్ రూమ్లోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళకి అందరికి చెప్తారు. ఏం చెప్తారంటే, మీరు ముగ్గురు బాగా ఆడారు, కానీ యశ్వినికి బిగ్గెస్ట్ క్లాప్ టీం ఉంది కాబట్టి ఆమెకి ఏంటంటే ఒక లక్ ఇస్తున్నాం. ఏంటంటే మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి మీరే పని అసైన్ చేయండి అని చెప్పిస్తే ఆమె ఏం చేస్తుందంటే నిఖిల్ వాళ్ళ టీంకి కుకింగ్ అనేది ఒకటి పెడుతుంది. మిగిలిన నైనిక టీంకి మాత్రం మిగిలిన టాస్క్లు ప్రతి ఒక్క టాస్క్ ఇచ్చేస్తుంది. ప్రతి ఒక్క టాస్క్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మేము ఇన్ని టాస్కులు ఇస్తున్నారు, మాకు అన్ని టాస్కులు ఇస్తారు, మా చిన్న టీం అయినా కూడా ఈ రూమ్ క్లీన్ చేయడానికి ఎంత అవుతుంది టైం అని చెప్పి విష్ణుప్రియ ఉంటుంది. ఇదంతా క్లీనింగ్ వాషింగ్ అనేది పెద్ద టాస్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఈమె యష్ని మన మీద చాలా పగబట్టినట్టుంది. సో ఇదంతా మనకు అన్ఫేర్గా గేమ్ కాబట్టి ఆమెని మనం నెక్స్ట్ టైం నాగ్ గారు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయాలని అందరు డిసిషన్ తీసుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఉంటారు కదా యశ్ని టీం వాళ్ళు, ఆ చాక్లెట్ వేపర్స్ ఎక్కడంటే అక్కడ తిని పాడేయడం, ఆ కూల్ డ్రింకులు తాగడం, బాటిల్ పడేయడం, ఏదంతా అది పడేయడం, క్లీనింగ్ ఇవ్వడం అని చెప్పేసి చిల్లర పనులు చేసి అరుస్తూ ఉంటారు. ఏం చేస్తారు, నాకేమనిపించింది అంటే ఇట్స్ అన్ఫేర్ గేమ్ లాగా అనిపించింది. ఇంత చిల్లరగా ఉన్నారు ఇద్దరు స్వామి మీరు. మరి వచ్చిన దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి కానీ మరి ఇంత ఘోరంగా నాకు అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అని కింద కామెంట్లో చెప్పండి. రూమ్లో ఒక టాస్క్ జరుగుతుంది కదంటే సీత మిగిలిన వాళ్ళందరూ గిన్నెలు కరుగుతూ ఒక టాస్క్ మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ అన్ఫేర్గా చేస్తున్నారు. ఫుడ్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అక్కడ పెట్టింది మొన్న డస్ట్బిన్లో వేసి తీసి పెట్టింది కూడా మళ్ళీ ఇక్కడ పడేయమని ఆర్డర్ ఇస్తున్నాను పడేసినాను. వీళ్ళంతా అన్ఫేర్గా మాట్లాడుతున్నారు. కుకింగ్ మనకే ఇస్తున్నారు, క్లీనింగ్ మనకే ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా, మనకే ఎందుకు ఇంత ఇస్తున్నారు, మరీ అన్ఫేర్గా చేస్తున్నారు అంటే నిఖిల్ వచ్చి సో గాయ్స్ చిల్ పెద్దరికం చేయడానికి చూశాడు. నాకు అది కొంచెం వాళ్ళు కంట్రోల్ చేయబోయి వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది కొంచెం నాకు తప్పుగా అనిపించింది. సో తర్వాత ఏం జరిగిందంటే ఇదంతా కాన్వర్జేషన్ నడుస్తుంటే ఇంకొక సైడ్ ఇంకొక కాన్వర్జేషన్ నడుస్తుంది. ఏంటంటే బేబక్క వర్సెస్ నాగమణికంట ఏం చెప్తున్నానంటే నా వైఫ్కి కాఫీ అంటే చాలా ఇష్టం, తనని హగ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఈ సెంట్ పూసుకొని వెళ్తాను. సో నాకు ఐ మిస్సింగ్ మై వైఫ్ అంటే బేబక్ ఏది నాకు కొంచెం పియండి, స్మెల్ చూస్తుంది. స్మెల్ చూసిన తర్వాత ఏమంటుందంటే ఇట్స్ గెటింగ్ కాఫీ స్మెల్ గాయ్ అని చెప్పంటే ఎస్ అందుకనే నేను ఈ సెంట్ వాడుకున్నా. ఎప్పుడైనా ఫ్లైట్ దిగిన వెంటనే ఇది పూసుకొని నా వైఫ్ దగ్గర నిలబడితే ఆమె వచ్చి నన్ను హగ్ చేసుకుంటుంది. సో ఐ మిస్సింగ్ మై వైఫ్ అని చెప్తాడు నాగమణికంట. సో నేను నాగమణికంటలో ఇంత రొమాంటిక్ యాంగిల్ చూడడం ఇదే డిఫరెంట్. ఎప్పుడు ఏడుపు, ఆ డిప్రెషన్ మాటలు, ఆ మైండ్ డిస్టర్బింగ్ మాటలు మాట్లాడడం చూసి వీడు ఇంతే అనుకున్నా కానీ ఈరోజు కొంచెం క్వైట్ డిఫరెంట్గా మారాడు నాగమణికంట. తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ అందరు ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు అబ్బాయి వేసి ఆమ్లెట్ వేసుకోవడానికి చూస్తుంటే కుకింగ్ టీంని అడిగి నేను ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్తే ఇప్పుడు వాషింగ్ టీం ఉంటుంది కదా సీత, వాళ్ళు లేచి అడుగుస్తున్నారు. మీరు వాళ్ళని అడిగినప్పుడు మమ్మల్ని కూడా పర్మిషన్ అడగాలి. మీరు రేపు ఎప్పుడైనా తిని ఆడ పెట్టేస్తే మేమట తింటాం. మీరు అక్కడ రేషన్ వాడుకుంటే తర్వాత మీరు లగ్జరీస్ అని చెప్పేసి వేరే రేషన్ మీకు ఎట్లా అరేంజ్ చేయాలి, మాకు ముందు చెప్పాలి కదా అని చెప్పేసి అంటే నేను కొంచెం అరుస్తాడు. ఎవరు అబ్బాయి, నువ్వు నాకెందుకు చెప్తున్నావు, నీకు బ్రెయిన్ లేదు, ఇది లేదు అది లేదంటే ఆ ప్లేట్ అక్కడ తీసుకుని సింకులో వేసేసి చేయకూడదు, నేను తర్వాత తింటాను అని చెప్పేసి రూమ్లో పోయి కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నాకు బ్రెయిన్ లేదు అని చెప్తాడని చెప్పి ఏడుస్తుంది. ఈ ఎపిసోడ్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఆఫ్ చేంజెస్ కనిపించింది. నాగమణి కంటే ఏమో నవ్వడం, ఎప్పుడు కొంచెం ఫ్యూరియస్గా ఉండే పేరుంది మర్చిపోయినా సీత కొంచెం ఏడవడం, ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంగిల్ కనిపించింది. తర్వాత ఏం జరిగిందంటే అందరిది ఇంకా సెటిల్ అయిపోయి డిన్నర్ చేసి నిద్రపోవడానికి కూర్చొని అందరు మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో ఏం జరుగుతుందంటే ఓంకి పృథ్వీకి ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది. కాన్వర్జేషన్ నడుస్తుంటే ఓం నాకు ఇంక ఓపిక లేదు లేచి వెళ్ళిపోతుంటే అన్న మీరు తప్పు కాదు, మీరు మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోవడం, మా కాన్వర్జేషన్ బ్రేక్ చేయడం తప్పు కదా, ఇది ఎందుకన్నా అంటే ఓం అంటాడు సారీ, నేను ఈ కాన్వర్జేషన్ బ్రేక్ చేయడం తప్పే, మీరు అర్థం చేసుకోవాల్సింది, నాకు నిద్ర వస్తుంది అన్న మీరు ఇక్కడ కొనుక్కున్నారంటే నేను కొనుక్కుంటూ వచ్చి మీరు లేపారు అని చెప్తారు. తర్వాత అందరు రూమ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరి మధ్య చిన్న కాన్వర్జేషన్ అంటే సారీ అన్న అని చెప్తాడు పృథ్వీ ఎవరికి ఓంకి. సో అక్కడతో ఈ వీడియో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఈ అనాలిసిస్ ఎలా అనిపించిందో ఓవర్వ్యూ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి తెలుపుతారని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్
వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.